కేవలం 99 రూపాయల నుండే అత్యాధునిక ట్రెండింగ్ వస్త్రాలను అందించే ది చెన్నై షాపింగ్ మాల్ ఇప్పుడు మన ఒంగోలులో అక్టోబర్ 3న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. ది చెన్నై షాపింగ్ మాల్, గుంటూరు రోడ్, ఒంగోల్. ఒక్కొక్కళ్ళ ఇంటి నుండి ఒక్కొక్క డిష్ తీసుకువెళ్ళాలన్నమాట. మీ ఫ్రెండ్స్ అందరం కలుస్తున్నాం ఈ రోజు. ఆ రెండు కలపడం అంటే ఆ రెండు కలిపి కాదు, నేను ఎప్పుడు వంట చేద్దామన్నా కారం ఉండదు. అదే మ్యాజిక్. స్పూన్ తీసుకొచ్చి స్పూన్ పాడేసింది కంగారులో. మాటలే అక్క చేస్తున్న వంటలు నీకోసమే ఈ రోజు. ఇందాక కారం అయిపోయింది తీయమన్నాను, ఇప్పుడు ఉప్పు అయిపోయింది. అరే రే రే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఎందుకంటే ఈ నీళ్ళు ఇప్పుడు నీతోటి ఒక గ్లాస్ నీళ్ళు తాగిస్తాను. ఇది ఉప్పు వేసేసాడు, బాగా వేసేసాడు. కాలిందా? అయిపోయి. వెజిటబుల్ బిర్యానీ కూడా చేయలేదు, కాకరకాయ రైస్ చేశాను. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేదారి. నమస్తే, అస్సలాము అలైకుం. మా వారి ఫ్రెండ్ గృహప్రవేశం ఫంక్షన్ ఉంటే వెళ్ళి జర్నీ చేసుకొని ఇప్పుడే ఇంటికి వచ్చామండి. అంటే ఇప్పుడంటే ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. దారిలో నా ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేసి ఈరోజు సడన్గా గెట్ టుగెదర్ పెట్టేసాము. అంటే పాట్ లాక్, ఒక్కొక్కళ్ళ ఇంటి నుండి ఒక్కొక్క డిష్ తీసుకువెళ్ళాలన్నమాట. మీ ఫ్రెండ్స్ అందరం కలుస్తున్నాం ఈరోజు. మరి టైం అయితే లేదు, 1 అవర్ టైమే ఉంది. వచ్చి హాఫ్ అన్ అవర్ అవుతుంది జర్నీ చేసుకుని. హాఫ్ అన్ అవర్లో రెడీ అయిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయాను. ఇప్పుడు వంటని స్టార్ట్ చేసేస్తాను. ఈరోజు ఏం వండాలి, ఏదైనా ఐడియా చెప్పండి. మీకు చాలా డిషెస్ తెలుసు కదా, ఏదో నువ్వే ఊహించుకొని, ఎందుకంటే నీకు 1 అవర్ టైం ఉంది. 1 అవర్లో మరి ఏం చేయగలవు అనేది. ఇంట్లో ఏం ఉన్నాయో వాటితోటి ప్రిపేర్ చేసేస్తాను. ఆల్రెడీ చికెన్ మటన్ తెప్పిస్తున్నాను. ఆ రెండు కలిపేసి, ఆ రెండు కలపడం అంటే ఆ రెండు కలిపి కాదు, సెపరేట్. ఈ రోజు చేసేసి వెళ్ళేసి ఆయిష వచ్చేస్తుంది. ఆయిష వచ్చేలోపు నేను కొన్ని అరేంజ్మెంట్ చేసేసుకుంటాను. ఉప్పు పసుపు వేసి కడిగిన చికెన్ తోటి ఇప్పుడు చికెన్ రోస్ట్ చేసేద్దాం. ఈరోజు చాలా హడావుడిగా ఫాస్ట్గా చేసేయాలి కాబట్టి. చికెన్ ఫ్రై అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు? చికెన్ ఫ్రై ఈ వీడియో మా ప్రసాద్ తెస్తున్నాడు. ప్రసాద్, నీకు చికెన్ ఫ్రై అంటే చాలా ఇష్టం కదా? అవునే. మా నాగమణి చూపించు. ఇంట్లో కారం ఏది నాగమణి? నేను ఎప్పుడు వంట చేద్దామన్నా కారం ఉండదు. అదే మ్యాజిక్. మా నాగమణి చక్కగా కారాన్ని నింపేసింది ఇప్పుడు. థ్యాంక్ యూ. ఇప్పుడు కారం చికెన్ ఫ్రైలోకి ప్రసాద్ కారం తక్కువ ఉంటే బాగుంటుందా, ఎక్కువ ఉంటే బాగుంటుందా? డిపెండ్ అండి. ఇప్పుడు ఇందులో ఏమేయాలి ప్రసాద్? ఈనాడు నువ్వు నా దగ్గర ఉండి నేర్చుకుంటున్నావు కదా, నీ కుకింగ్ అంతా వచ్చిన ఏం వేయాలి చెప్పు ప్రసాద్. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. చూసి చెప్తున్నావు ప్రసాద్. గరం మసాలా పౌడర్, తర్వాత ధనియా జీలకర్ర పౌడర్ వేసేసి మా నాగమణి కలుపుతుంటే ఇందులో నేను నూనెను కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో పెరుగు కూడా వేసి ఇంకొకసారి బాగా కలిపి
ఇందులో పెరుగు వేసాం కాబట్టి నిమ్మరసం కూడా వేసి బాగా కలిపేద్దాం. చికెన్ నుండి ఎన్ని నీళ్ళు వచ్చినాయో చూసారా? ఇప్పుడు మూత పెట్టకుండా ఈ నీళ్ళన్నీ ఆవిరయ్యేలాగా ఉడికించుకొని తర్వాత ఫ్రై చేసేసుకోవాలి. ఇది ఇంట్లో ఒక చుక్క నీళ్ళు వేయలేదు, వేయలేదు, వేయకుండానే అన్ని నీళ్ళు వచ్చినవి. మనం ఓన్లీ పెరుగు నిమ్మరసం అంతే. చికెన్ నుంచి నార్మల్ గా నీళ్ళు వస్తాయి కదా ఆయుష? అవును. ఇది బాగా ఫ్రై అవ్వాలి. అప్పటి వరకు మనం అక్కడ చూడండి కుక్కర్ చక్కగా నానింది. ఇది పచ్చి శనగపప్పు, ఇది కుక్కర్ లో ముందుగా ఉడకబెట్టేసుకుందాం. శనగపప్పుని కుక్కర్ లో వేసేసి హడావుడి ఈ రోజు మామూలు హడావుడి కాదు, టైం లేదు మనకి. టైం లేదు. దీంట్లో పేట ఏంటి దీని మీద ఎక్కింది? పేట ఇక్కడ ఎక్కిందా? వీళ్ళు నీట్ చేస్తూ చేస్తూ ఇక్కడ పెట్టేశారు. క్లీన్ చేస్తుందా? అయ్యా, కొన్ని గరం మసాలా దినుసులను వేసేసుకొని మటన్ చనా దాల్ ఆమ్ కోసం వేసేసుకొని ఇప్పుడు బగారా రైస్లో కూడా కొన్ని వేసేసుకున్నారు ఆయుష. మంట పెద్ద పెట్టుకొని మరి ఇక్కడికి వెళ్దాం. ఇక్కడ ఆనియన్స్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఆయుష, ఈ ఆనియన్స్ కాదు, ఇది బగారా రైస్ లో కోసం నేను ఆల్రెడీ ఫ్రై చేసి ఉంచాను ఆనియన్స్. యా యా, ఇప్పుడు ఫ్రై చేసి ఉంచిన ఆనియన్స్ వేసేసుకుందాం, అంటే వంట తొందరగా అవుతుంది. ఇలాంటివి ఇప్పుడు బాగా పనిచేస్తాయి. ఈ టిప్స్ ఇంట్లో నేను అప్పుడప్పుడు ఇలాగా ఆనియన్స్ ని ఫ్రై చేయించి నేతిలో, ఇది నెయ్యిలో ఫ్రై చేసింది, ఇలా ఫ్రై చేయించి ఫ్రీజింగ్ చేస్తాను అనమాట. అయితే చక్కగా స్పూన్ తీసుకొచ్చింది. ఆశా స్పూన్ ని పాడేసింది కంగారులో. మాటలే కంగారు పడకు. టైం లేదు కదా మరి, టైం లేదేమైంది? నార్మల్ గా మామూలు ఆనియన్స్ వేస్తారు, కానీ నేను ఆల్రెడీ ఫ్రై చేసి ఉంచుకున్నాను కాబట్టి ఈ ఆనియన్స్ ని వేసేస్తున్నాను. టైం కలిసి వస్తుందని. ఘీలో రోస్ట్ చేసిన ఆనియన్స్. ఘీలో రోస్ట్ చేసిన ఆనియన్స్. ఎప్పుడైనా కంగారుగా వంటలు చేసుకునే వాళ్ళకి ఈ టిప్ బాగా పనిచేస్తుంది. కానీ టేస్ట్ కూడా ఇవే బాగుంటాయి. బాగుంటాయి. కంగారుగా చేసే వంటలే చాలా టేస్ట్ ఉంటాయి. సేమ్ టైం అక్కడ ఆనియన్స్ అవుతున్నాయి, ఇక్కడ ఇది కూడా. నా దగ్గరికి వెండి అంటుంది. ఓకే అమ్మా, మీ దగ్గర కూడా వచ్చేసి ఇది వేస్తాను. ఇప్పుడు ఆనియన్స్ ఇందులో వేసేసుకొని రెండిట్లోకి సరిపోతాయి. పచ్చిమిర్చి ఇందులో కొద్దిగా సరిపోవు ఆయుష, ఇంకా కావాలి. ఆల్రెడీ ఫ్రై అయింది కదా, దాంట్లో పచ్చిమిర్చి వేసేయాలి. ఇంకా కొయ్యాలి. అక్కడ చూడండి మా జ్యోతి చక్కగా టమాటాన్ని కోసేసింది. మా జ్యోతి చక్కగా మామిడికాయని కూడా కోసేసాడు. నువ్వేనా కోసా? నువ్వు కోసావా? థ్యాంక్ యూ. నెయ్యిలో ఫ్రై చేసిన ఆనియన్స్ కాబట్టి ఇక్కడ నేను మాట్లాడుతున్నానా, మా ఆయుష ఇంచగా సర్వ్ చేసింది. ఇది ఫ్రై చేసినంతలో మా జ్యోతి ఇలా జ్యోతి నీకు పచ్చిమిర్చి కోసి ఇమ్మన్నాను, నువ్వు ఏం చేసావు చెప్పు? అందులో వేస్తావు. ఎంత వేస్తావు నాకు తెలియదు కదా, లెక్క పెడుతున్నావు. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. నీకు చూపించిందా? వేరేసిందా? ఓకే. సన్నాటా అయ్యేయా? ఈ రోజు మా తమ్ముడు కోసం ప్రేమగా నేను అక్క చేస్తున్న వంటలు నీ కోసమే ఈ రోజు. నా కోసం వంట అంటే చూద్దాం. అవునంటే నా కోసం వంట అంటే ఏమనుకున్నావు? ఇంకో విషయం తెలుసా? అల్లం వెల్లుల్లి పేస్ట్
నేను దేంట్లో వేసానంటే ఇది కాఫీ తీసుకున్నా, డబ్బాలు వేసాం. కాఫీ తీసుకున్న గ్లాస్ జార్, కాఫీ తీసుకున్నది కూడా యూజ్ చేయొచ్చు మనం. గ్లాస్ జార్ చాలా ఇంపార్టెంట్. ఇందులోనే అరోమా గాని ఆ ఖుష్బు గాని విజయశాంతి ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇందులో అల్లం వెల్లుల్లి మసాలా వేసేద్దాం. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకొని మటన్ ని కూడా ఉప్పు పసుపు వేసి బాగా కడిగేసి ఇలాగా చిల్లుల గిన్నెలో వేసి ఉంచేసాము. అంటే వాటర్ పోవడానికా? ఆ, అల్లం వెల్లుల్లి మసాలా బాగా ఫ్రై అయ్యాక పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని ఇంకొంచెం అవ్వాలి. అప్పుడే ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. ఏది కాఫీ సీసా నుండి తీసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట. పుదీనా వేసేసుకొని టమాటా వేసేసుకుందాం. ఉప్పు వేసేసుకొని టమాటాలు బాగా మగ్గుతాయి అన్నమాట. ఉప్పు వేస్తే ఇప్పుడు కర్రీ ఏమంటున్నాడో తెలుసా? ఏంటి? కళ్ళు దొబ్బుతాయి అయితే. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. అల్లం వెల్లుల్లి మసాలా బాగా ఫ్రై అయ్యింది. తర్వాత మటన్ ని వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కారం కాస్త ఎక్కువే పడుతుంది, పప్పు కూడా వేసుకున్నాం కాబట్టి. పసుపు, ఉప్పు. ఇందాక కారం అయిపోయింది తీయమన్నాను, ఇప్పుడు ఉప్పు అయిపోయింది. అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకొని కొద్దిగా కారం అయినా కర్రీ, మమకారం లేదు. పసుపు, పసుపుకి కారం లేదు. అది కూడా వేసి వేసుకొని మీరి వేసుకో. ఇప్పుడు ఇందులో నీడు తర్వాత మనం మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. ముక్కలు చేసేస్తాను, నాకు చాట్ ఇచ్చేయండి. ఇలా కట్ చేస్తున్నానా, వీళ్ళందరూ చూడండి లైన్ గా జాగ్రత్త అమ్మా జాగ్రత్త అమ్మా. లేదు ఆ చక్క ఇచ్చాను కదా దాని మీద పోయమన్నాను. అంటే హడావుడి చేస్తున్నాను కదా, ఎక్కడ చేయి కోసుకుంటామని వేడ భయం. ఆయుష ఇది కొంచెం కలరు పండినట్టుంది కదా. పండినట్టుంది, కొంచెం నోట్లో పెట్టు. ఓకే ఓకేనా, పుల్లగానే ఉంది. అంత పుల్లగా లేదు. ఈ ట్యాంక్ చూడండి, ఇలాగా ఈ ట్యాంక్ కూడా వేసేస్తున్నాను. ఇది మాత్రం తెల్లగానే ఉంది, అంత అనిపించట్లేదు. ఇది కూడా కొంచెం టేస్ట్. ఇది పర్వాలేదు, బాగానే ఉంది. పుల్లగా ఉందా?
ఇలా టెంకల్ని కూడా వేసేస్తున్నాను. మరి ఆశ మరీ పుల్లగా ఉంటే ఒకటి మామిడి కాయ సరిపోతుంది. ఇది మీరు 4 కోసారు, అక్కడ ఒకటే వస్తున్నది. కరీమా మా తమ్ముడా అవును పాపం నాకు ఏంటవుతుంది అక్కడ అయిపోయింది. ఒక పద్ధతి, నై ఒక చిన్న విజన్. మా తమ్ముడు చూడండి చిన్న పీసెస్ కట్ చేసి ఒక పద్ధతి, ఒక విజన్. అలా కాదు కరీ, పెద్ద ముక్కలు కట్ చేయాలి. ఇలా పెద్ద ముక్కలు వేస్తే తినేటప్పుడు కూడా అవి తగులుతూ ఉండాలి. మటన్ లాగా ఉంటాయి అన్నమాట, మటన్ లాగా రావాలి. అలాగే టెంక కూడా వేసేసుకొని చూసారా ఎంత పెద్ద ముక్కలో. ఒకసారి వీటిని కలిపేసుకొని ఇప్పుడు నీళ్లు వేసేసుకొని విజిల్ పెట్టేద్దాం. ఇప్పుడు ఇది బాగా ఉడకాలి. పచ్చి శనగపప్పు ఉడికింది కూడా వేసి మనం ఉడకబెట్టాలి కాబట్టి ఈ కర్రీ దగ్గర కొద్దిగా ఎంతవరకు వెళ్ళి ఇందులో నీళ్లు వేయాలి. నీళ్ళు నేను తీసుకొస్తాను. నీళ్లు వేసేసాను కర్రీ, ఇందులో ఉప్పు వేసుకోవాలి. ఇందాక వేసావు కదా. సరిపోదు కదా, ఇంకా వేయాలి. ఎందుకంటే ఈ నీళ్ళు ఇప్పుడు నీతోటి ఒక గ్లాస్ నీళ్ళు తాగిస్తాను. ఇది ఉప్పు వేసేసాడు, బాగా వేసేసాడు. ఉప్పుగా అనిపించిందో లేదో నువ్వు నాకు చెప్పాలి. ఉప్పుగా అనిపిస్తే ఉప్పు సరే. వేస్తే ఉప్పుగా ఉండకపోతే తీయగా ఉంటుంది ఏంటి? అంటే అంటే అన్నారట. మరి కొంచెం ఉప్పుగా ఉండాలి అని అర్థం. మరీ ఉప్పుగానే ఉందండి. జ్యోతి ఒక పెద్ద గ్లాస్ తీసుకురా, ఈ నీళ్ళు తాగాలి. లేదు ఉప్పుగానే ఉందని చెప్తున్నా కదా, ఉప్పుగా ఉంది. కావాలంటే నువ్వు తాగి చెప్పు. బగారా అదే. బగారా లేదు. ఆయిష బగారా చేస్తుందంట. పగార్ నై బాపా చోట వచ్చి పాటే పాటే. ఓకే, ఇది కొద్దిసేపు ఉన్నాక తెలిసి మరొకసారి కలిపేసి కాదు మన చికెన్ ఎలా ఉందో చూద్దాం. మన ఆగుమడి హెల్ప్ చేస్తుంది, మంచిగా కలిపేస్తుంది. ఇది మంచిగా ఇంకా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులో జీడిపప్పులు వేసుకుందాం ఆయిష. అది లేకపోతే వంట ఎక్కడ అవుతుంది? మా పూర్తి అవ్వదు. నెయ్యి జీడిపప్పు లేకుండా ఏ వంట పూర్తి అవ్వదు. నువ్వు ఇక్కడ వెళ్ళి ఏం వెతుక్కుంటున్నావు? జీడిపప్పు. జీడిపప్పు ఫ్రిడ్జ్ లో ఉంది, తీసుకొస్తా. ఇప్పుడు ఇలా చేసేసుకొని జీడిపప్పుల్ని దీని మీద అలా జల్లేసుకొని జీడిపప్పు బిర్యానీలా ఉంది ఇది. ఇదేమి నార్మల్ బగారా రైస్ లా లేదు. కొత్తిమీర పుదీనా వేసేసుకొని నెయ్యి నెయ్యి లేకపోతే ఎలా? నేను కరిగించి పెట్టాను. కరిగి నా కమ్మటి ఇంట్లో నెయ్యి.
వేసేసుకొని బరువు కోసం మనం కుక్కర్ని పెట్టేద్దాం. అవును తొందరగా దమ్ అవుతుంది. ఇందులో జీడిపప్పు పలుకుల్ని వేసేసుకొని, ఇది లేకపోతే ఏ వంట అవ్వదు. జీడిపప్పు పలుకుల్ని వేసేసుకొని కొన్ని కరివేపాకుల్ని వేసేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒక 10 నిమిషాలు బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవన్నీ కలిపేసి ఫ్రై బాగా అవుతుంది. ఆల్రెడీ బాగా అయింది కదా ఆయిష. అయిపోయింది, చిటపటలాడుతుంది. కరివేపాకు వేసాం కాబట్టి. ఇప్పుడు ఇదంతా కలిసి కూడా బాగా ఫ్రై అవుతుంది. చిన్న మంట మీద ఒక 10 నిమిషాలు. అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు వేసాం కాబట్టి కరివేపాకు కొంచెం పచ్చి వాసన పోయే వరకు విజిల్ కూడా తీసేసి ఇక్కడే కలపాలా? పొయ్యి మీద నుంచి తీసి చూడండి, మామిడికాయ ముక్కలు ఎంత బాగా ఉడికాయో మటన్లో. ఇలా ఉండాలి. దీన్ని ఒకసారి కలిపేసి పొయ్యి మీద ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులో పచ్చి శనగపప్పుని వేసేద్దాం. ఇప్పుడు దమ్ము నుండి దీన్ని తీసేస్తున్నాం. ఏ మాటకి ఆ మాట. ఇలా హడావుడిగా చేసే వంటలే చాలా చాలా టేస్ట్ ఉంటాయి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఇది ఉడకాలి. ఇందులో కరివేపాకును కూడా వేసుకుందాం ఆయిష. ఇందులో కరివేపాకును కూడా వేసుకొని మంచి సువాసన ఉంటుంది. పప్పు వేసేసుకొని ఉప్పు కూడా రుచి చూసేసుకుందాం ఒకసారి. ఇంకా ఈ గరిటెతోటి పని లేదు, స్టీల్ గరిటె తెచ్చుకుందాం. చక్కగా ఇలాగా చూడండి, చక్కగా ఉడికింది. ఇప్పుడు ఇలా ఉడికింది మనం ఈ మటన్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలిసి బాగా ఉడకాలి. ఇప్పుడు ఇది చూడండి, ఇలా బాగా ఉడకాలి. ఇది శనగపప్పు, మాంసం, పచ్చి మామిడికాయ ముక్కలు కాస్త ఉడికితే సరిపోతుంది. ఒక్కసారి ఉప్పు కూడా చూస్తే బాగుంటుంది. ఉడికాక చూస్తాం. ఒక్క ఉడుకు ఉడికాక ఉప్పు చూద్దాం. కాలిందా? దీంతో పట్టుకొని తీయాలి. ఇప్పుడు ఇది ప్యాక్ చేసేసుకొని ఆయిష మనం బయలుదేరదాం. ఇప్పటికే లేట్ అయిపోయింది. వెయిటింగ్ అంట. కానీ గంటలో చాలా బాగా అయిపోయింది ఆయిష. చాలా చల్లగా ఉంది. బయట క్లైమేట్ కూడా బాగా లాగిస్తారు. చూడండి, చక్కగా ఉడికింది. ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసాను, మీకు చూపిస్తాను. మంచిగా చూసారు, మామిడి ముక్కలు చూపిస్తాను మీకు. అది ఇక్కడుంది. అది చూసారు, ఇలా మామిడి ముక్క, మటన్, పచ్చి శనగపప్పు కర్రీ రెడీ. మన ఫ్రెండ్స్ అందరూ తిని ఇది ప్యాక్ మాటలేమి ఉండవు ఇంకా. డాన్స్లేనా? ఇది రెడీ అయిపోయింది. ఇక్కడ బగారా రైస్ రెడీ అయిపోయింది. చికెన్ ఏమైంది? చికెన్ అది కూడా రెడీ అయిపోయింది. చక్కగా ఫ్రై అయింది. ఇది కూడా మంచిగా రోస్ట్ అయింది. ఓకే, ఇప్పుడు ప్యాక్ చేసేసుకుందామా? చేసేసుకుందాం. ఇప్పుడు ప్యాక్ చేసేద్దాం.
అయిపోయింది. అయిపోయింది. మనం అనుకోవడం అవ్వకపోవడం అవ్వకపోవడం కరెక్ట్. అసలు ఇప్పుడు ఈ కర్రీని కూడా ప్యాక్ చేసేద్దాం. అది చూసారా మామిడికాయ టెంక కూడా మనకి చూపిస్తాను మీకు. అది ఇది కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే అదిరిపోతుంది పులుసులో. కొంతమంది ఆయుష ఆ టెంకని తీసేస్తారు, కానీ మనం లేదు దాంతోనే టేస్ట్ టేస్ట్ నేను కూడా విన్నాను కదా. ఇప్పుడు చింతపండు బదులు మన మామిడికాయ వేసాం అంతే కదా. ఎస్. నీటి ఈ ప్లేట్ పట్టుకొని ఏంటి పెట్టాలి ఇప్పుడు నీకు? బగారా రైస్. ఈరోజు నేను బగారా రైస్ చేయలేదు, వెజిటేబుల్ బిర్యానీ కూడా చేయలేదు, కాకరకాయ రైస్ చేశాను. మీరు ఏం చేశారో అక్కడ బయటకు వస్తుంది స్మెల్, వీళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు అక్కడ. వేయినా మరి ఓన్లీ బగారా రైస్ చేశాను, చికెన్ మటన్ లేదు. అలా ఎప్పుడు చేయరు ఆమె తెలుసు బాగా. ఓన్లీ బగారా రైస్ తినే. ఓకే. ఇప్పుడు మనం చికెన్ ఫ్రైని కూడా ప్యాక్ చేసేద్దాం. మంచిగా ఫ్రై అయ్యింది. ఇంట్లో మేడ్స్కి కోసం కూడా తీసుంచేసాము. ఇదైతే ఇంట్లోకి కొద్దిగా ఉంచాను. ఇవన్నీ మేడ్స్ కోసం. ఇక్కడ చూడండి, ఇదైతే అయిపోయింది, బగారా రైస్ అయిపోయింది. జ్యోతి కూర్చొని తినొచ్చు కదా, నుంచొని ఎందుకు తింటున్నావు? నేను కూర్చొని తినమన్నాను. ఎలా ఉంది జ్యోతి, బాగుందా? సూపర్ బాగుందా? చాలా బాగుంది. చికెన్ ఫ్రై, రైస్, కట్ట చాలా బాగుంది. చాలా బాగుందా? కూర్చో, ఇక నీ కోసం సింహాసనం కూర్చో. కూర్చొని ఎప్పుడు కూడా నుంచుని తిను, కూర్చొని తిను. నువ్వు తినలేదా నాగమణి? నేను తినేసానమ్మా. తిన్నావా? నేను చూడలేదు. అయ్యో, ఎలా ఉంది? సూపర్గా ఉందమ్మా. బాగుందా? నీకు నచ్చిందా? నచ్చిందమ్మా. రేపు నువ్వు చేసి నాకు తినిపించాలి. అలాగే అమ్మా. ప్రసాద్ తిన్నావా? తిన్నాం మేడం. ఎలా ఉంది? బాగుంది, సూపర్ ఉంది. బాగుందా? అంటే నేను అడుగుతున్నానని అలా చెప్తున్నావా? అలా చెప్పలేదు కదా. ఇప్పుడు అలా చెప్పలేదా? నిజంగా మా ప్రసాద్ దగ్గర మంచి అలవాటు ఏంటంటే మొహం మీద కొట్టినట్టు చెప్పేస్తాడు. బాగుంటే బాగుందండి, లేకపోతే ఏంటండి ఈరోజు ఇలా ఉంది అని చెప్పేస్తావు. కాబట్టి నీ మాట నమ్ముతున్నాను. ఇప్పుడు బాగుందా? ఎందుకంటే ఇప్పుడు హడావుడిగా చేశాను కాబట్టి నాకు భయం వేస్తుంది. నేను హడావుడిగా చేసిందే బాగుంటుంది అంటున్నావు. ఇప్పుడు నువ్వు హడావుడి చేసి బాగుంటుంది. హడావుడిగా చేసి ఏ టేస్ట్ రాదు. అంటే నేను అప్పుడప్పుడు నిదానంగా అప్పుడు కూడా టేస్ట్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇంకా ఫాస్ట్ చేసేసినాం కదా, గంటలు అట్లా చేసేసినాం కదా, అందుకు చాలా టేస్ట్ ఉంది. నువ్వు అన్ని కట్ చేసి అన్ని ఇచ్చావు కదా మీరిద్దరు, అందుకని టేస్ట్ వచ్చేసింది. ఓకే, నేను బయలుదేరిన అయితే. బాయ్. బాయ్.